రాహుల్ గారు రెడీయా? రెడీ. మీ రెసిపీ ఏమన్నారు? గ్రీన్ పీస్ మసాలా కర్రీ. గ్రీన్ పీస్ మసాలా కర్రీ కదా. ఓకే ఓకే, మరి గ్రీన్ పీ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. అవునండి, ముందుగా ఆయిల్ వేసుకుంటామండి. తర్వాత ఆయిల్ కొంచెం వేడిన తర్వాత జీలకర్ర, ఓకే, కొంచెం చెక్క, లవంగా అండ్ గరం మసాలా, గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చిలు అండి, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేస్తాం, ఇవి వేస్తాం, అల్లం ముక్కలు. ఓకే, సో మీకు ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలుగా వేసుకోవటం అలవాటు? అవునండి. నైస్ నైస్. తర్వాత ఉల్లిపాయలు వేస్తానండి, వేసేసాం. టమాటోస్ అండ్ ఉల్లిపాయలు కొంచెం లైట్ గా వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఓకే ఓకే, ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం. సో మీరు ఏం టీచ్ చేస్తారండి? మేము పౌరశాస్త్రం, సివిక్స్. ఓ, సో ఏ కాలేజీలో చెప్తున్నారు? ఇప్పుడు నూతనంగా ఏర్పడిన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో దౌలతాబాద్ అని ఒక మండలి ఉంటుందండి. ఓకే, అక్కడ మండలిలో మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. సో రోజు ట్రావెల్ చేస్తారా? వీక్లీ ట్వైస్ వస్తుంటాం హైదరాబాద్ కి. ఓ, అక్కడే ఉంటారా? అక్కడే ఉంటాం, రెసిడెన్షియల్ కాలేజ్ అండి అది. మళ్ళీ బ్యాచులర్ లైఫ్ మీకు అక్కడ? ఓకే ఓకే. సో నెక్స్ట్ ఆ పేస్ట్ యాడ్ చేస్తాం. పేస్ట్ చేస్తామండి. సో వీకెండ్స్ లో హైదరాబాద్ వస్తారా? వస్తామండి. ఓకే ఓకే. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. మూత పెట్టేద్దామా? కాసేపు మూత పెట్టండి. సో బఠానీలు ఆల్రెడీ ఉడికించేసి ఆల్రెడీ ఉడికించి పెట్టామండి. ఇవి నెక్స్ట్ అది మగ్గిన తర్వాత వేసేసుకోవటమే. ఓహో సూపర్. సో మీ వారు ఏ వంట బాగా చేస్తారండి? చికెన్ కర్రీ బాగా చేస్తారు. నాన్ వెజ్ బాగా చేస్తారా? ఓకే, అది కూడా ఆయనే నేర్పించారా? ఆయనే నేర్పించారు. బట్ స్టిల్ ఆయన మీకంటే బాగా చేస్తారనమాట. ఓకే, సో మీరు ముందు నుంచి టీచర్ అవుదాం అనుకున్నారా లేకపోతే మధ్యలో సడన్ గా అలా వచ్చింది? లేదండి, ఫస్ట్ నుంచి టీచర్ అంటేనే నాకు ఇష్టం. టీచర్ ఫీల్డ్ లో ఉండాలని నేను ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా యూనివర్సిటీకి వచ్చాను. దీనికి సంబంధించిన చదువుతూ ఉన్నారు ఇక్కడే. నెక్స్ట్ నేను పిహెచ్డి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మై ఎయిమ్ వుడ్ బి అసిస్టెంట్ ప్రొఫెసర్. వావ్ సూపర్. ఓకే, కాస్త మగ్గిందండి. మగ్గిన తర్వాత ఈ మనకు సరిపోయినంత కారము. ఓకే, సో కారం ఆవిడ వచ్చాక కొంచెం ఎక్కువ అలవాటు అయిందా? అవునండి. అవునా? తర్వాత ధనియాల పొడి అండి. ఓకే, కొంచెం కలరింగ్ కి లైట్ గా పసుపు. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గ్రీన్ పీసెస్ వేస్తామండి. సో మనకు కావాలంటే సింగిల్ గా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. సో ఇది రోటీ ఐటమ్స్ కి అయితే బాగుంటుంది కదా? అవునండి, రోటీస్, చపాతీస్ అంటే పరోటాస్ కి బాగుంటుంది. టేస్టీ కాంబినేషన్. వాటర్ అయినా కొంచెం వాటర్ వేస్తామండి. కొంచెం వాటర్ కాసేపు ఉడికించుకుందాం. సో అన్ని వేసేసినట్టే కదా, సాల్ట్ అది కాసేపు అయిన తర్వాత చూద్దామా? చూద్దామండి. ఓకే, సో నెక్స్ట్ ఏం మనకు టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాం. ఓకే, కర్రీ చక్కగా రెడ్గా వచ్చింది. అనంతపూర్ కారం. అవునండి. అవునా? కారం కలర్ అయినా రంగు టేస్ట్ కూడా బాగుంటుంది. బాగుందా? కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాం. ఓకే, మరి మీ పిల్లలు